వాహన తుక్కుకు వేలాయే. త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త వెహికల్ స్క్రాప్ పాలసీ. 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చాలని ఇప్పటికే నిర్ణయించిన సర్కార్ దానిని కొత్త ఏడాదిలో పట్టాలెక్కించనుంది. పాత వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ కోసం కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో పూర్తి స్థాయిలో అమలుకు రంగం సిద్ధమైంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన వారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తుక్కు వాహనాలపై ఆర్టీఏ అధికారులు ఫోకస్ చేయనున్నారు. మరి వాహన తుక్కు విధానం అమల్లోకి వస్తే జరిగే లాభాలేంటి? ఫిట్గా ఉన్న వాహనాలు గ్రీన్ ట్యాక్సులు కట్టుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? ట్యాక్స్ మినహాయింపులు ఎలా ఉండనున్నాయి? ఇప్పుడు చూద్దాం. కాలం చెల్లిన వాహనాలను నడపాలంటే మామూలు విషయం కాదు. వాటికి పెట్టే డబ్బుతో మరో కొత్త వాహనం వస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది ఆ వాహనాలనే రిపేర్ చేయించుకుని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై భారీగానే ఉన్నాయి. ఈ వాహనాల నుంచి వెలువడే పొగ పాతకాలం నాటి బొగ్గుతో నడిచే రైలింజన్ను తలపిస్తుంది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థాయి తీవ్రంగా పడిపోతోందని నిపుణులు వాపోతున్నారు. ఇటువంటి వాహనాల వల్ల ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన తుక్కు పాలసీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. వచ్చే ఏడాది అమల్లోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది. అసలేంటి వాహన తుక్కు విధానం అని పరిశీలిస్తే వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ పాలసీ పేరిట కొత్త విధానం అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని అన్ని వాహనాలకు ఇది వర్తించనుంది. 1988లో వచ్చిన మోటార్ వాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు తగ్గట్టుగా వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పాలసీ ప్రకారం రవాణా వాహనాలు 8 ఏళ్లు కాలపరిమితి దాటితే తుక్కుగా మార్చేందుకు అనుమతి ఉంటుంది. అలాగే రవాణాయేతర వాహనాలు, ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్ల తర్వాత తుక్కుగా మార్చేందుకు అనుమతి తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటుతో పాటు పాత వాహనాలను తుక్కుగా మార్చటం వల్ల రోడ్డు భద్రత పెంచటం, గాలి కాలుష్యం తగ్గించటం, ఇంధనం ఆదా లాంటి అంశాలను ప్రధానంగా తీసుకుంది. తద్వారా వాహన యజమానులకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. కాలం చెల్లిన వాహనాలు ఫిట్గా ఉన్నాయని మీరు భావిస్తే వాటికి గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. ఉదాహరణకు ఒక కారు రిజిస్ట్రేషన్ చేసుకుని 15 ఏళ్లు దాటింది అనుకోండి. కానీ అది పూర్తి ఫిట్గా ఉందని రవాణా శాఖ ధృవీకరించాలి. దానికి అది ఫిట్నెస్ టెస్టును పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పాస్ అయితే 5,000 గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్గా ఉంటే 10,000 చెల్లించి మరో 5 ఏళ్లు నడుపుకోవచ్చు. అలా గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తూ వాహనాలు నడుపుకోవచ్చు. కానీ ఇలా ఎంతవరకు అనేది స్పష్టత లేకుండా ఉంది. అలాగే వివిధ కారణాల వల్ల ఉనికిలో లేని వాహనాలను కూడా తుక్కుగా మార్చినట్లు ధృవీకరించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే స్క్రాప్ విధానం సమగ్రంగా అమలవుతుందని కొంతమంది వినియోగదారులు చెబుతున్నారు. కొత్త తుక్కు విధానంతో ప్రోత్సాహకాలు అందించనుంది ప్రభుత్వం. అంటే పాత వాహనం తీసేసి కొత్త వాహనం తీసుకోవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ద్విచక్ర వాహనాల్ని తుక్కుగా మారిస్తే జీవిత పన్నులో కనీసం 1000 నుంచి 5,000 వరకు, 4 చక్రాల వాహనాలకు అయితే కనీసం 15,000 నుంచి గరిష్టంగా 50,000 వరకు రాయితీని ప్రతిపాదించినట్లు తెలిసింది. నూతనంగా కొనుగోలు చేసే వాహనం విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉంటుందని తెలుస్తుంది.
ఈ రాయితీ ద్వారా కొనుగోలు చేసే నూతన వాహనం వ్యక్తిగత అవసరాలకు వాడేదైతే ఆన్ రోడ్ ప్రైజ్లో తగ్గిస్తారు. రవాణా వాహనమైతే ప్రతి త్రైమాసికంలో చెల్లించే పన్నులో 10% చొప్పున 8 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే ప్రభుత్వ వాహనాలకు 15 ఏళ్లు దాటితే తుక్కుగా మార్చటం తప్పనిసరి చేయనుంది. ఖండం చేస్తే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటుంది. ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంతండి? 32 లక్షల బండికి మా అయితే 1 లక్షన్నర ఇస్తారు. 30 లక్షల బండి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మా లారీ అసోసియేషన్ బండ్లు 2,50,000లో బండి తిరుగుతుంది. ఈ రేషన్ బియ్యం గాని, ఐకేపీ ధాన్యం గాని, మక్కలు గాని, రైతు వారి తోలేదానికి మరి వీటికి ఆ బండ్లు అయితేనే వర్కౌట్ అవుతుంది. కొత్త బండి కొని 30 లక్షలుగా వడ్డీ కూడా రాదు మీరు ఇచ్చే కిరాయి. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1,68 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 60% గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. భాగ్యనగరంలో 1,08,000కు పైగా ఆటోలు, 3,17,000 గూడ్స్ వాహనాలు, దాదాపు 7,000 కాంట్రాక్టు క్యారేజీలు ఉన్నాయి. 15,000కు పైగా పాఠశాల బస్సులు, 81,000 మోటార్ క్యాబ్లు, 15,000కు పైగా మ్యాక్సీ క్యాబ్లు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీటితో పాటు 14,95,000 మోటార్ కార్లు, 59,83,000కు పైగా ద్విచక్ర వాహనాలను భాగ్యనగర వాసులు వినియోగిస్తున్నారు. ఇక 2,300 ప్రైవేటు సర్వీసు వాహనాలు, 8,500 స్టేజ్ క్యారేజీలు, 46,000కు పైగా ట్రాక్టర్లు, ట్రాలీలు నడుస్తున్నాయి. ఇలా మొత్తంగా 81,21,000కు పైగా వాహనాలు రాష్ట్ర రాజధాని రోడ్లపై తిరుగుతున్నాయి. రవాణా శాఖ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన వాహనాలు 30 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో 17 లక్షల పైచిలుకు బైక్లు, 3,50,000కు పైగా మోటార్ క్యాబ్లు, గూడ్స్ క్యారేజీలు 1,00,000 ఉన్నాయి. ఆటో రిక్షాలు కూడా 20,000కు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2021లో నూతన తుక్కు విధానం తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రం తీసుకొచ్చిన పాలసీ కేంద్రం తీసుకొచ్చిన విధానానికి సమానంగా ఉండడంతో దాని అమలు సులభం కానుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ కూడా ఆటోమేటెడ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జారీ చేసిన విధి విధానాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో దానికి 8 కోట్ల చొప్పున 296 కోట్లను రహదారులు, భవనాల శాఖకు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇవి కాకుండా ప్రతి జిల్లా కేంద్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లేదా హెచ్ఎండీఏ పరిధిలో 15 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్టేషన్లు ఏర్పాటయ్యాక ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాల్లో ఉన్న మాన్యువల్ ఫిట్నెస్ టెస్టింగ్ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయనుంది. అటు తుక్కు చేసి ధృవీకరణ పత్రాల్ని అందజేసే సమగ్ర స్క్రాపింగ్ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని కొత్తూరు, తూప్రాన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కొత్త తుక్కు విధానం బాగానే ఉన్నప్పటికీ అనేక సవాళ్లు వీటికి ఎదురవుతున్నాయి. వాహనాల డేటాను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్లో అప్లోడ్ చేయాలి. అలాంటి సదుపాయం ప్రస్తుతానికి లేదు. స్క్రాప్గా మార్చడానికి పెద్ద ఎత్తున కంపెనీలు ముందుకు రావాలి. అందుకు తగ్గట్టుగా పెట్టుబడిదారులు ముందుకు రావాలి. అలాగే వాటికి అన్ని రకాల అనుమతులు అందించాలి. తుక్కుకు అప్పగించిన తరువాత సర్టిఫికేట్ ఇచ్చేలా సెంటర్లు ఏర్పాటవుతున్నప్పటికీ వినియోగదారులు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాలి. వీటితో పాటు ప్రధానంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. ఎలాంటి వ్యతిరేకత రాకుండా ప్రజలు ముందుకొచ్చి తుక్కుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్క్రాప్ పాలసీ ఏదైతే వాణిజ్య వాహనాలు కానీ ఇతర వాహనాలను 15 సంవత్సరాలు దాటిన తర్వాత 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే స్క్రాప్ చేయాలనే ఒక నిబంధన తీసుకొచ్చారో ఆ వాహనాలకు సంబంధించి సరి అయిన విధి విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా ఒక విధానాన్ని రూపొందించకుండా అడ్డదిడ్డంగా వాళ్ళ ఇష్టానుసారంగా రూపకల్పన చేసి
కోట్లాది కుటుంబాలను రోడ్డు మీద విసిరివేసే ప్రయత్నం జరుగుతున్నది. స్క్రాప్ పాలసీ వలన ఒకవేళ ఏదైనా నష్టము ప్రపంచానికి కానీ సామాన్యులకు కానీ ఈ మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నష్టం జరుగుతున్నది అని ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ ఒకవేళ నమ్మినట్టయితే ఆ వాహనాలను పూర్తిగా 15 సంవత్సరాలు దాటినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వాహనాలను పూర్తిగా రోడ్లపైకి ఎక్కియకుండా నిషేధించే ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజధాని ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇలాంటి సమయంలో కొత్త వాహన తుక్కు విధానం కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కానీ అమలు వేగంగా జరిపితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్రీన్ ట్యాక్స్ పై తిరిగి వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో ఖచ్చితత్వం ఉండాలని కోరుతున్నారు.